నంద్యాల జిల్లాలో బనకానపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కాపులపల్లి రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. పూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను రెండోసారి అంటే ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా బనగానపల్లికి వచ్చాను. మీ అభిమానం చూస్తున్నాను. ఎప్పుడు బనగానపల్లికి వస్తే ప్రత్యేకమైన ఆప్యాయతను చూశాను. అలాంటి మీరందరిని అడుగుతున్నా, 2 ఏళ్లుగా బాగున్నారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. బాగున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మార్పు వచ్చిందా లేదా? ఎన్నికల్లో మేము ఒక మాట చెప్పాం. ఆ రోజు కూడా నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి మేము ఎన్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట చెప్పాం. రాష్ట్రం విధ్వంసం అయింది, పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, తప్పకుండా చేస్తామని చెప్పాం. ఆ రోజు ఒక మాట చెప్పాను. ఒకటి అభివృద్ధి, మెరుగైన సంక్షేమం, ఇబ్బందులు లేని సుపరిపాలన ఇస్తానని చెప్పాం. ఈ 2 ఏళ్లలో ఇది జరుగుతా ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మళ్ళీ ఒకసారి. అయితే మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తాయి, కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. ఈరోజు ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య. గత పాలకుల యొక్క పాపాలు ప్రజల పాలిట శాసాలుగా మారిపోయినాయి, ఒక శాపాలుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బతిన్నారు. నేను ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. కొత్తగా ఆ రోజు కొత్త పుస్తకం తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని. ఆ చట్టం మీరు తీసుకొస్తే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను ఎక్కడికి పోయినా ప్రజల్లో భయం. రెండోది, ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడికి వచ్చినా ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా మీ భూమిని 22A కింద పెట్టారు. టెక్నాలజీ ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 22A అంటే గవర్నమెంట్ భూమి. మీరు వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వకపోయినా, మీరు వాళ్ళకి సహకరించకపోయినా మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ తీసుకురావడం, కొన్ని దిక్కళ్ళ 22A కింద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అప్పటికే కొన్ని భూముల్లో సమస్యలున్నాయి. ఇది చేసిన తర్వాత సమస్య జటిలమైంది. నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నాకు మొట్టమొదటిసారిగా 95లోనే 94లో నేను రెవెన్యూ మంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్గా అయ్యాను. అప్పుడే స్టడీ చేశాను. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని సమస్యలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలనలో ఎప్పుడు కూడా భూములన్నీ అనేక మందికి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, అప్పుడే పగడ్బందీ అయినటువంటి
ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ కూడా పెట్టుకొని చేశారు. మనం అందరూ కొంతమంది పెద్దవాళ్ళకి ఉండేవాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ రోజు జమాబందీ చేసేవాళ్ళు, సంవత్సరానికి ఒక్కసారి జమాబందీ చేసి మీ ఆస్తి మీదని మన లెక్కలు రాసేవాళ్ళు, దానికి పన్ను కూడా కట్టేవాళ్ళం. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన భూమి పైన పన్ను కట్టడం ఏంటి? అందుకే భూమి పన్ను రద్దు చేస్తానని రద్దు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం పోలీసులు ఉండమ్మా పోలీసులు. ఇనమ్మా, ఇనో ఇట్రా, నిలబడుకో, ఇటురా, నేను మాట్లాడతాను. ఇట్రా, ఇటుకి 10 మందిలో అవన్నీ చేయడం కరెక్ట్ కాదు. నీకు సమస్య ఉంటే ప్రతి ఒక్కరి సమస్య ఇంట మీది న్యాయమైతే నేను మీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు అండగా ఉంటా.